ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహానాడులో ముఖ్యంగా అంటే ఇక్కడికి వచ్చేటువంటి కార్యకర్తలు నేతలకు వడ్డించేటువంటి వంటలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. వాళ్ళ రెండవ రోజు ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఆయనకి ఇష్టమైనటువంటి వంటకాలను మహానాడులో ఉన్నటువంటి ఫుడ్ మెనూలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇవాళ ఎన్టీఆర్ జయంతి మే 28వ తారీఖున జయంతి నాడు మహానాడులో పెట్టేటువంటి ఆయనకి ఇష్టమైన వంటకాలు ఏంటో తెలుసుకుందాం. వెజ్ స్టాల్ దగ్గర ఉన్న ఇదేంటండి చక్కెర పొంగల్. ఎన్టీఆర్కి చక్కెర పొంగల్ అంటే చాలా ఇష్టం. అదేవిధంగా నేతి మైసూర్ పాక్. సో అదేవిధంగా మిర్చి బజ్జీ మిరపకాయ బజ్జీ అంటారు కదా, అది ఉంది. వడ సార్, వడది. ఇది మసాలా వడ కూడా ఉంది. వెజ్ బిర్యానీ. సో ఇక రైతా ఉంది. ఇది వచ్చేసి మిక్స్డ్ వెజ్ కుర్మా. ఇక వైట్ రైస్, పప్పు, దోసకాయ కర్రీ, సొరకాయ కర్రీ, దొండకాయ ఫ్రై ఉంది, క్యాప్సికమ్ పకోడీ, చట్నీ, ఇది ఆవకాయ, నెయ్యి. ప్రత్యేకంగా ఆవకాయని ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నాన్ వెజ్ మెనూ దగ్గరికి వెళ్దాం. సో ఇక నాన్ వెజ్ విషయానికి వస్తే నాన్ వెజ్కి సపరేట్గా ఇంకొక స్టాల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నాన్ వెజ్లో కూడా ఎన్టీఆర్ గారికి ఇష్టమైనటువంటి చక్కెర పొంగల్ని పెట్టారు, అలాగే నేతి మైసూర్ పాకును పెట్టారు. సో అదేవిధంగా మసాలా వడను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక బగారా రైస్, రైతా. ఇక నాన్ వెజ్ కర్రీలో ఇది ఏం కర్రీ అండి? ఇది మటన్ కర్రీని కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. వైట్ రైస్, అదేవిధంగా ఇదేం కర్రీ? చికెన్ కర్రీ సార్. చికెన్ కర్రీ. సో ఇక్కడ చికెన్ కర్రీ, మటన్, చికెన్తో పాటుగా వెజ్ అండ్ నాన్ వెజ్లో ప్రత్యేకంగా మెనూను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి వారికి ఎండ వేడిమి ఎక్కువగా ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఐస్ క్రీమ్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇలా ఇక్కడికి వచ్చేటువంటి దాదాపు 50,000 నుంచి 70,000 మందికి తొలి రోజున, అదేవిధంగా రెండవ రోజున కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈరోజు ఫుడ్ మెనూలో మాత్రం ప్రత్యేకంగా చక్కెర పొంగల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ గారికి చక్కెర పొంగలి, నేతి మైసూర్ పాక్ అన్నా కూడా, అలాగే చికెన్ అండ్ మటన్ కూడా. ఆయన భోజన ప్రియుడు కాబట్టి ఆయన ప్రతిదీ కూడా ఎంతో ఇష్టంగా తింటారు కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి వంటకాలనే రాయలసీమ స్టైల్లో ఇక్కడ ఏర్పాటు చేసింది భోజన కమిటీ. సో చూద్దాం ఎంతమంది వస్తున్నారండి రోజుకి ఇక్కడ భోజనానికి సంబంధించి. ఇక్కడ ఓన్లీ మీడియా పాయింట్ వాళ్ళు 1500 కంపల్సరీగా వస్తున్నారండి. మార్నింగ్ టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనాలకు కానీ ఏం ఇబ్బంది లేకుండా వాళ్ళకి రావడం, ప్లేట్ ఇవ్వడమే మా కాన్సెప్ట్ అన్నమాట. వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, లైన్లో నిలబెట్టకుండా అంత అన్ని గంటలకంతా ఫుడ్ రెడీ. ఈరోజు 11:30కే స్టార్ట్ అయిపోయింది. అలాగే సాయంత్రం ఫుడ్ అంటే ఇంకా దాని గురించి మధ్యాహ్నం మరకే ఇక్కడ ప్రస్తుతానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇక సాధారణ కార్యకర్తలు, నేతలు వస్తున్నారు కదా, వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందాం రండి. పెద్ద ఎట్టుంది భోజనం? బాగుంది. ఏం కర్రీలు పెట్టారు? చికెన్ పెట్టారా? బాగుందా? సూపరా? పెరుగు, అన్నము, పప్పు అన్ని పెట్టారు. స్వీటు అన్ని కూడా పెట్టారా? టేస్ట్ ఎలా ఉందన్న? సూపర్ ఉంది సార్. ఏమేమి పెట్టారు? చికెను, స్వీటు, చికెను, స్వీటు, మామిడి, చింతకాయ చట్నీ, సాంబారు, అన్ని రకాలు బాగున్నాయి సార్. బాగున్నాయా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మా కర్నూలు జిల్లా సార్. ఎమ్మినూరు నియోజకవర్గం. బాగుంది, సూపర్గా ఉంది. సూపర్గా ఉందా? సూపర్. మామూలుగా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కడప, పొద్దుటూరా. రాయలసీమ టేస్ట్ కనిపిస్తుందా? సూపర్గా ఉంది. రాయలసీమ టేస్ట్ ఉంది. సూపర్ ఉంది. పేరు పెట్టాల్సిన అవసరం ఏం అవసరం లేదు. సూపర్గా ఉంది. ఈ పార్టీ వాళ్ళు కూడా ఈ విధంగా పెట్టరా? బాగానే ఉంది భోజనం. మాది ఎస్కోట్ నియోజకవర్గం, విశాఖపట్నం పార్లమెంటు. భోజనాలు బాగానే ఉన్నాయి. ఈరోజు చాలా ఫ్రీగా ఉన్నాయి. నిన్న అయితే కొద్ది దొంబిగా ఉంది, కానీ ఈరోజు మంచిగా చేస్తున్నారు. వంటలు కూడా అన్నీ బాగానే ఉన్నాయి. ఈ పసుపు పండుగ చూస్తేనే కడుపు నిండిపోతుంది. ఇలాంటప్పుడు ఇంకా ఆకలికి ఏం చూడ. అయినప్పటికి కూడా లక్షలాది మంది కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు వచ్చినప్పటికి కూడా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. అందరూ సృష్టిగా కడుపు నిండా తిన్నాం. ఈ ఆకలి కంటే ఈ పసుపు పండుగ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని
మా అధిరాజు మహారాజులైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ చూడడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినం కాబట్టి మా అందరికీ కూడా పండుగ దినం. పార్టీ కార్యకర్తలను నాయకులను తెలుగుదేశం పార్టీ చూసుకున్నట్టుగా మరే పార్టీ చూసుకోదు అని చెప్పి మీ నేతలు అంటుంటారు. 100% కరెక్ట్. ఇప్పుడు ఒకప్పుడు మాకేమో కార్యకర్తకి ఏమి ఉండేది కాదు. లోకేష్ బాబు వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారి టైంలో ఇప్పుడేమో అందరికీ కూడా చనిపోయినటువంటి కార్యకర్తకి 5 లక్షలు బీమా పథకం కానీ అలాంటిగా ఏ కార్యకర్తకి అదే కాదు ఎవరు మా బాధ ఉందనుకుని చెప్పుకుంటే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎక్కడికక్కడ మా నాయకులందరూ మాకు సహకరిస్తూ ఎంతో ఆనందకరంగా ప్రతి కార్యకర్త ఆనందకరంగా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ పార్టీ కోసం బతికున్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు, చచ్చిపోయినప్పుడు పసుపు జెండా కప్పించుకొని చచ్చిపోవాలనేటువంటి కోరికతో మాలాట వాళ్ళ ఉన్నాం. పార్టీ ఫౌండర్ మెంబర్గా ఉన్నాను. విశాఖపట్నం నుండి వచ్చాను. సౌత్ నియోజకవర్గం నుండి మా సీతంరాజు సుధాకర్ గారు అన్ని ఏర్పాట్లు చక్కగా అక్కడ కూడా మాకు జరిపించారు. తిరుపతిలో మాకు అకామిడేషన్ ఇచ్చారు. 3 పూట్ల చక్కగా సుష్టిగా భోంచేసి ఆనందంగా ఉన్నాం. ఆనందంగా రేపు బహిరంగ సభ విజయవంతం చేసి మా ఊర్లకి మేము వెళ్ళి ఇక్కడ జరిగినటువంటి ప్రజాప్రతినిధులు జరిగినటువంటి తీర్మానాలన్నింటి కూడా మళ్ళీ మా నియోజకవర్గాల్లో మేము చెప్పి ప్రజలను చైతన్యవంతపరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. సో కొంతమంది మహిళా కార్యకర్తలు నాయకులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడుతూ భోజన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి సార్. చాలా బాగుంది సార్. ప్రిపేర్ చేసుకుంటామో అలాగే మంచి హెల్దీ ఫుడ్ మంచిది. మా ఇంట్లో ఎలా అయితే ఫుడ్ మేము ప్రిపేర్ చేసుకుంటామో అలాగే కార్యకర్తల కోసం ఒక కుటుంబంలో ఎట్లయితే వంట సదుపాయం చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేశారు. నెల్లూరు నుంచి. నెల్లూరు నుంచి వచ్చారు. ఓకే. మీరు? మేము నెల్లూరు నుంచే సార్. నెల్లూరు నుంచి. చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అంతా. ఇక్కడ వచ్చినటువంటి మహిళల మీద ఏమన్నా స్పెషల్ కేరింగ్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది సార్. చాలా బాగుంది సార్. మామూలుగా హై క్వాలిటీ చాలా హైజీనిక్ గా ఫుడ్ ని వండారా, లేదంటే ఏదో వండేసారులే ఇంతమంది లక్షల మంది వస్తున్నారు కాబట్టి? హై క్వాలిటీ ఉంది, హైజీనిక్ ఉంది, టేస్ట్ ఉంది, బాగున్నాయి. లేడీస్ ని కూడా స్పెషల్ కేరింగ్ తీసుకుంటున్నారు. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? మామూలు రాయలసీమ టేస్ట్ లాగే ఉన్నాయా? బాగుంది సార్, చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుంది. సూపర్. ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. నాన్ వెజ్ అన్ని పెడుతున్నారా? పెడుతున్నారు సార్. వెజ్ నాన్ వెజ్ అంతా బాగుంది. స్వీట్ సూపర్గా ఉంది. ఎంతమంది వస్తే అంతమందికి పెడుతున్నారా? అంతమంది పెడుతున్నారు సార్. ఇబ్బంది ఏం లేదు. బాగా జరుగుతున్నాయి. ఏర్పాట్లు అన్ని బాగున్నాయి. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యం, చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. కార్యకర్తలని నేతల్ని ఎలా చూసుకుంటుంది? కార్యకర్తే దేవుడు అని చెప్పారు, కార్యకర్తలే అధినేత అని చెప్పారు. అందువలన కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది లేదు. లోనా ఇబ్బంది లేదు, ఎక్కడా ఇబ్బంది లేదు, పార్కింగ్లో ఇబ్బంది లేదు, ఎక్కడా ఇబ్బంది లేదు. అందరినీ బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు. ఏమేమి తింటున్నారు ఒకసారి చూపిస్తారా మాకు? చికెన్, స్వీటు, ఆవకాయ, పెరుగు, సాంబారు అన్ని బాగున్నాయి. అన్ని బాగుంది. దేనికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కావాల్సిన వాటికి మేము పెట్టించుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. చాలా మెనూ ఉంది. మాకు అన్ని తెల్లేం కదా. పెద్దయ్య ఎలా ఉంది? బాగానే ఉంది సార్. బాగున్నాయా? టేస్ట్ బాగుందా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మార్కాపురం. టేస్ట్ బాగుందా? మీరు పెద్దవాళ్ళు కదా, ఎంత వయసు మీది? 50. సో మీరు మిమ్మల్ని పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నారా? తోసేయడం, నెట్టడం అట్లాంటిది ఏం లేదా? లేదు కాదు. జాగ్రత్తగా గౌరవిస్తున్నారు. అలాగే ఇక్కడ భోజనానికి సంబంధించినటువంటి డైనింగ్ హాల్స్ కూడా కార్యకర్తలకు, వచ్చేటువంటి నేతలకు, నాయకులకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా పెద్ద డైనింగ్ హాల్ని ఏర్పాటు చేశారు. చాలా స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఎండ వేయడం నుంచి ఉపశమనం ఉండడం కోసం పెద్ద ఎయిర్ కూలర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహానాడు నిర్వహణ కమిటీ.